ఎద్దు ఈనింది అంటే దొడ్లో కట్టేయ్ అన్నట్లుంది టీడీపీ ఎల్లో మీడియా వ్యవహారం. జనానికి అంతా తెలిసినా ఎల్లో మీడియా అబద్ధం రాస్తుంది. పచ్చ పార్టీ కోరస్ పాడుతుంది అనేది జగమెరిగిన సత్యమైనా అలా వదిలేస్తే అబద్ధం నిజమైపోతుంది కదా. అందుకే ప్రతిసారి నిజాన్ని పదే పదే గట్టిగా చెప్పాల్సి వస్తుంది. విశాఖపట్నంలో ఓ మహిళపై దాడికి రాజకీయ రంగు పులిమింది టీడీపీ. దీనికి ఎల్లో మీడియా రంగులు అద్దింది. ఇక్కడ విశేషం ఏంటంటే ఆ మహిళపై దాడి చేసిన వారిని ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్కి కూడా తరలించారు పోలీసులు. ఆ తర్వాతే ఎల్లో మీడియా దీన్ని పొలిటికల్ వార్గా మార్చి అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేయటం విశేషం. అసలు విషయంలోకి వెళ్తే వైజాగ్ సిటీలోని కంచరపాలెంలో బర్మా క్యాంప్ ఉంది. అక్కడ సుంకరి ధనలక్ష్మి తన కుమార్తెతో కలిసి ఉంటుంది. భార్యతో గొడవల కారణంగా ఇంటి యజమాని కొన్ని రోజులుగా దూరంగా ఉంటున్నారు. ఇది చాలు వీరు ఎలాంటివారో చెప్పటానికి. సుంకరి ధనలక్ష్మితో పాటు ఆమె కుమార్తె నూకరత్నం, కుమారుడు మణికంఠకు ఇరుగు పొరుగు వాళ్లతో కొన్నేళ్లుగా గొడవలు ఉన్నాయి. చుట్టుపక్కల ఎవరితోనూ వీరికి పడదు అనేది ఆ చుట్టుపక్కల ఉన్నవారే చెబుతున్నారు. అందుకే అంత దాడి జరిగినా చుట్టుపక్కల వాళ్లు కనీసం చూడటానికి, ఆదుకోటానికి కూడా రాలేదు అనేది స్థానికులే చెబుతున్నారు. దాడి వెనక కారణాల్లోకి వెళ్తే సుంకరి ధనలక్ష్మి, వారి పక్కింటి వాళ్ల మధ్య ఇంటి హద్దుల విషయంలో వివాదం ఉంది. తరచుగా మాటామాటా పెరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో పోలింగ్ జరిగిన రాత్రి వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం కాస్త దాడుల వరకు వెళ్ళింది. మొదటిగా సుంకరి ధనలక్ష్మి, నూకరత్నం పక్కింటి వాళ్ల పూల కుండీలు పగలగొట్టటం, ఇంటిపై రాళ్లు వేయటం చేశారు. దీంతో ఆ ఇంట్లోని వారు ఆత్మరక్షణ కోసం వీరిపై దాడి చేశారు. ఆ తర్వాత పోలీస్ కంప్లైంట్ ఫైల్ అయింది. పోలీసులు రంగంలోకి దిగి సుంకరి ఫ్యామిలీపై దాడి చేసిన వారిని అరెస్టు చేశారు. కోర్టులో ప్రవేశపెట్టారు. రిమాండ్కి వెళ్లారు. ఇప్పుడు వాళ్లు జైల్లో ఉన్నారు. ఇక్కడే కథను అత్యంత రసవత్తరంగా మార్చింది టీడీపీ ఎల్లో మీడియా. వైసీపీకి ఓటు వేయనందువల్లే పక్కింటి వాళ్లు దాడి చేశారంటూ సుంకరి ధనలక్ష్మి, నూకరత్నం ఫ్యామిలీ డ్రామా మొదలుపెట్టింది. సహజంగానే ఇష్యూ ఏదైనా రాజకీయ రంగు పులమటం, నిజాన్ని సైతం అబద్ధంగా మార్చిరాయటంలో ఆరితేరిన ఎల్లో మీడియా ఇంటి వ్యవహారాన్ని కాస్త వైసీపీ, టీడీపీ మధ్య పొలిటికల్ వార్గా మార్చేసింది. అసలు నిజం ఏంటంటే ఈ కేసులో దాడి చేసినోళ్లపై కేసులు పెట్టటం, అరెస్టు చేయటం, జైలుకు పంపించటం అన్నీ జరిగిపోయాయి. ఇదంతా జరిగిన 48 గంటల తర్వాత ఇప్పుడే జరిగినట్లు మసిపూసి మారేడుకాయ చేస్తుంది టీడీపీ. ఘటన జరిగింది మే 13వ తేదీ రాత్రైతే మే 17వ తేదీన దీన్ని టీడీపీ ఎల్లో మీడియా హైలైట్ చేయటం చూస్తుంటే లోకం మొత్తం నోటితో కాకుండా మరో రకంగా నవ్వటం విశేషం. ఒకటి మాత్రం వాస్తవం, నిజం నిప్పులాంటిది, దాచాలన్నా దాగదు. కర్మ అనేది ఎప్పటికీ వదలదు. వెంటాడి వేటాడి దాని రుణం తీర్చుకొని వెళ్తుంది. టీడీపీ ఎల్లో మీడియా ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ఉంది అనేది ఈ ఘటనతో మరోసారి నిరూపితమైంది.